టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్, అసలు టాన్సిల్స్ చేసే పని ఏంటంటే అమ్మా, మన వాతావరణంలో మన ఆహారంలో ఉండేటువంటి సూక్ష్మక్రిములని ఈ టాన్సిల్స్ గ్రహిస్తాయమ్మా. గ్రహించి వాటిని కొద్దిగా పెంచి పోషిస్తాయి. పోషించిన తర్వాత అంటే అవి నెంబర్ మల్టిప్లై అయిన తర్వాత ఆ సూక్ష్మక్రిములని చంపేసి వాటికి విరుగుడు మందుని తయారు చేసే ప్రక్రియకి ఇది ఉపయోగపడతాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాతావరణంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఎలాగ ఎదుర్కోవాలి అనే విషయాన్ని మనం శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక వ్యవస్థ స్టడీ చేయడంలో ఈ టాన్సిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ పని 1వ సంవత్సరం ఏజ్ నుంచి 4-5 సంవత్సరాల ఏజ్ వచ్చేటప్పటికి ఈ పని అయిపోతుంది. అయిపోయిన తర్వాత కొన్ని సందర్భాలలో ఈ టాన్సిల్స్ లోపల సూక్ష్మక్రిములని పెంచే క్రమంలో కొన్ని సందర్భాలలో వాటిని చంపలేకపోయినప్పుడు ఆ సూక్ష్మక్రిములు పెరిగిపోయి అవి మనకి జబ్బుని కలుగజేస్తాయి. అంటే ఇది మొదలుపెట్టింది ఏంటంటే మన శరీరమే టాన్సిల్సే సూక్ష్మక్రిములని పెంచే పని చేస్తుంది. ఎందుకు అంటే వాటిని స్టడీ చేయడానికి, తద్వారా దానికి కావలసినటువంటి విరుగుడు మందు మన శరీరంలో తయారు చేసుకునే ప్రక్రియకి అది ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ బ్యాక్టీరియా సూక్ష్మక్రిములు చాలా ఎక్కువ శక్తివంతమైనప్పుడు మన టాన్సిల్స్ వాటిని చంపలేకపోయినప్పుడు అవి విజృంభించడం వల్ల మనకి టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే ఏడాదికి 1-2 సార్లు ఇన్ఫెక్షన్ వస్తున్నట్టయితే కనుక ఆ ఇన్ఫెక్షన్కి మనం మందులు ఇచ్చి సరిచేస్తాము. అలా కాకుండా ఏడాదికి 5-6 సార్లు గొంతు నొప్పి, జ్వరం, తినలేకపోవడం లాంటి లక్షణాలతో టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే అటువంటి సందర్భంలో టాన్సిల్స్ని తీసేయమని మనం సలహా ఇస్తాము. ఎందుకు అంటే ఏడాదికి 5-6 సార్లు ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే దాని అర్థం ఈ సూక్ష్మక్రిములని చంపేటువంటి శక్తి టాన్సిల్స్లో నశించింది. సో శక్తి నశించిన టాన్సిల్స్ వల్ల మనకి ఇబ్బందులు ఎక్కువ ఉన్నప్పుడు టాన్సిల్స్ని మనం తీసివేయడం జరుగుతుంది. అయితే ఆధునిక శస్త్రచికిత్సా విధానాలలో కోబ్లేషన్ లేజర్ అనే పరికరాలు వాడుతుండడం వల్ల ఈ ఆపరేషన్ సమయంలో రక్తస్రావం లేకుండా ఉండడం, రోగికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా తొందరగా గాయం మానే విధంగా మనం ఇప్పుడు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాము. ఒకప్పుడు 5-6 సంవత్సరాల వయసు దాటిన తర్వాతనే మనం ఆపరేషన్ చేయగలిగే వాళ్ళం. చిన్నపిల్లల్లో చేయడానికి ఇబ్బందులు ఉండేవి. అయితే ఈ కోబ్లేషన్ ప్రక్రియలో ఏడాది వయసున్న పిల్లల్లో కూడా అవసరమైనట్టయితే కనుక టాన్సిల్స్ ఆపరేషన్ మనం విజయవంతంగా చేయగలుగుతున్నాం.